I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డిజో వాచ్ ఆర్ టాక్ వాచ్ అనేది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. 1.3 రౌండ్ డైల్ AMOLED డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ వాచ్, 360x360 రిజల్యూషన్, 392 ppi అండ్ 500 nits హై బ్రైట్నెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, 150+ వాచ్ ఫేసెస్, అలాగే 110 స్పోర్ట్స్ మోడ్, అడ్వాన్స్ కాలింగ్ విత్ వాయిస్ అసిస్టెంట్, 2 hours ఛార్జ్, అప్ టు 10 days బ్యాటరీ బ్యాకప్. సో ఇది మనకు వాచ్ బాక్స్ అనమాట. సో ఈ బాక్స్ మీద కనుక చూసినట్లయితే మనకు ఇందాక చెప్పిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. 1.3 AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 10 hours బ్యాటరీ బ్యాకప్, 150 వాచ్ ఫేసెస్, 110 స్పోర్ట్స్ మోడ్స్, ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు డిజో బ్రాండ్ లోగో, అండ్ ఇక్కడ బాక్స్ కింద కనుక చూసినట్లయితే మనకు వాచ్ నేమ్, అలాగే ప్రోడక్ట్ నేమ్ అండ్ కంపెనీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో ఇదే మన వాచ్ అనమాట. సో దీంట్లోంచి అయితే మనం బయటికి తీద్దాం. సో మనకు వాచ్ మొత్తం స్ట్రాప్తో సహా మొత్తం కవర్తో ప్యాక్ చేసి అయితే రావడం జరిగింది. అండ్ ఇంకా మనకు బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకు బాక్స్లో ఈ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా చూసినట్లయితే మనకు మాన్యువల్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ బాక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. సో ఇది మన కేబుల్ లెంత్ అయితే ఇంత ఉందన్నమాట. సో మనకు ప్రతి వాచ్కి అయితే కేబుల్ అనేది చిన్నగా అయితే ఇస్తారు. సో మనం వాచ్కున్న కవర్ని అయితే తీసేద్దాం. సో చూడండి, వాచ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారుగా, ఇది మనకు 1.3 inch AMOLED డిస్ప్లే అనమాట. అండ్ ఈ వాచ్ స్ట్రాప్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది డిజో బ్రాండ్ అయినా, సో ఇది మనకు రియల్మీ టెక్ లైఫ్ వాచ్ ఉంది కదా, సో ఆ వాచ్ నుంచి ఇన్స్పైర్ అయిందనమాట. సో ఇందులో మనకు AMOLED డిస్ప్లే అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ మైక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకు ఇక్కడ కింద చూసినట్లయితే ఛార్జింగ్కి అలాగే ఇక్కడ మనకు సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ స్ట్రాప్ దగ్గర అయితే స్పీకర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు సరిగా కనపడుతుందో లేదో. సో మనకి ఈ బాడీ అనేది ఫుల్ మెటల్ బాడీ అనమాట. రియల్మీ టెక్ లైఫ్ వాచ్ కంటే చాలా అయితే బాగుంది. సో ఇప్పుడైతే ఈ వాచ్ని మనం పవర్ ఆన్ చేద్దాం. సో మనకు ఆన్ చేయగానే డిజో అయితే పడింది. అండ్ ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అయితే పడింది. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ స్కాన్ చేసుకోమని అయితే పడింది అనమాట. సో ఇదేమైనా స్కిప్ అవుతుందని ట్రై చేశాను. సో స్కిప్ అయితే అవ్వడం లేదు. సో ఇప్పుడైతే మీ ఫోన్లో కెమెరాలో గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి వాచ్లో ఉన్న QR కోడ్ని స్కాన్ చేయండి. మనకి ఇక్కడ లింక్ అనేది చూపిస్తుంది. సో ఆ లింక్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యాప్ని చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ వాచ్ అనేది మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యాప్ ద్వారా కనెక్ట్ చేస్తేనే మనకు ఆన్ అవుతుంది. సో నేను యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసాను. సో యాప్ని ఓపెన్ చేశాను. సో మనకి ఇక్కడ లాగిన్ అవ్వమని అయితే అడుగుతుంది. సో మీకు ఇంతకుముందు ఏమైనా డిజో అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదా స్కిప్ అయితే చేయండి అనమాట. సో నాకు సెట్టింగ్స్లోకి వెళ్ళిందని నేను బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మేలా ఫీమేల్ అని అడిగింది. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అలాగే హైట్ మెజర్మెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ హైట్ ఫిల్ చేసి నెక్స్ట్ నొక్కండి. అండ్ అలాగే మనకి ఇక్కడ వెయిట్ అడుగుతుంది అనమాట. సో మీరు వెయిట్ ఎంత ఉన్నారు అనేది సెట్ చేయండి. అండ్ అలాగే మీరు లెఫ్ట్ హ్యాండ్కా రైట్ హ్యాండ్కా అనేది అక్కడ అడుగుతుంది. సో అది పెట్టేసినాక మనకి ఇక్కడ ఏ వాచ్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మనకు డిజో వాచ్ ఆర్ టాక్ కాబట్టి సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ యాడ్ డివైస్ అని స్కాన్ చేసుకుంటుంది అనమాట. సో మీరైతే వాచ్ని పక్కనే ఉంచుకోండి ఆన్లో. సో మనకి ఇక్కడ ఈ వాచ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వాచ్లో అగ్రీ టు ది పేరింగ్ రిక్వెస్ట్ అని రైట్ సింబల్ అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ వాచ్ అనేది ఫోన్లో యాప్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనకు ఫోన్లో అయితే పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇచ్చేసేయండి. సో మీ ఫోన్లో బ్లూటూత్లోకి వెళ్ళి
డివైజెస్ సెర్చ్ అనేది నొక్కండి. సో మనకి ఇక్కడ డిజో వాచ్ ఆర్ అని చూపిస్తుందిగా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు పైన పర్మిషన్ ఇచ్చి ఇక్కడ పేర్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ వాచ్ అనేది బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ వాచ్ అనేది టోటల్గా ఫోన్కి అయితే కనెక్ట్ అయిందనమాట. సో మనకు వాచ్లో మాన్యువల్గా అయితే మనకు 5 వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారనమాట. సో మనకు ఎక్స్ట్రా ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే మనకు ఫోన్లో యాప్లో క్లౌడ్లో ఉంటాయి అనమాట. సో దాని ద్వారా మనం అప్డేట్ చేసుకోవాలి. సో మనకు కస్టమైజ్ వాచ్ ఫేస్ కూడా ఇచ్చారనమాట. సో మన గ్యాలరీలో ఉన్న ఫోటోని కూడా మనం వాచ్ ఫేస్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం కింద బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు స్పోర్ట్ మూడ్స్ అయితే రావడం జరిగింది. సో మనకు 110+ స్పోర్ట్ మూడ్స్ అని అయితే అక్కడ మెన్షన్ చేశారు, బట్ ఇందులో అన్నీ అయితే లేవన్నమాట. సో చూడండి, నేను నా చేయికి అయితే పెట్టుకున్నాను. సో చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. సో చాలా ప్రీమియంగా అయితే ఉంది అనమాట వాచ్ అనేది. సో ఇప్పుడైతే మనం వాచ్లో ఆప్షన్స్ అయితే చూద్దాం. సో మనం వాచ్లో రైట్ సైడ్ కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్, అలాగే సెట్టింగ్స్ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మ్యూజిక్, అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే వెదర్, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు స్లీప్ రికార్డ్ అనేది, అండ్ ఇక్కడ హార్ట్ రేట్, డైలీ యాక్టివిటీ, ఇలా మనకు స్క్రోల్ చేసినప్పుడు అయితే సైడ్కి ఈ ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అండ్ మనకు నోటిఫికేషన్ బార్ కనుక చూసినట్లయితే మనకు పైనుంచి కిందికి అన్నట్లయితే మనకు నోటిఫికేషన్ బార్ అనేది ఇచ్చారనమాట. సో మనకి కింద నుంచి పైకి అన్నట్టయితే ఈ వాచ్లో ఉన్న ఆల్ ఫ్యూచర్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. సో ఫస్ట్ మనకు ఫోన్ డయల్ ప్యాడ్, అలాగే మనకు కాంటాక్ట్స్ అనమాట యాడ్ చేసుకున్నవి, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కాల్ రికార్డ్స్, ఇది వచ్చేసి మనకు వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్, అండ్ ఇక్కడ యాక్టివిటీ డేటా, అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హార్ట్ రేట్, SpO2, అండ్ అలాగే స్లీప్, వర్కౌట్ ఆప్షన్, అండ్ వర్కౌట్ రికార్డ్స్, అలారం క్లాక్, ఇది వచ్చేసి వెదర్ అన్నమాట. సో మనకి స్టాప్ వాచ్, టైమర్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజిక్, అండ్ ఇది కెమెరా కంట్రోల్, బ్రీత్ ట్రైనింగ్, ఫైండ్ మై ఫోన్, అండ్ ఇది వచ్చేసి ఫీమేల్ హెల్త్, అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ కింద సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అందులో డిస్ప్లే అనే ఆప్షన్లో ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ డిస్ప్లే ఆప్షన్స్లో మనకు వాచ్ ఫేసెస్, స్క్రీన్ టైం, యాడ్ క్లాక్, స్క్రీన్ ఆన్ అని ఇలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఇచ్చాడు అనమాట. అండ్ మనకు సెట్టింగ్స్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు మెనూ స్టైల్ అనమాట. సో మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఏ స్టైల్లో కావాలనేది ఇందులో ఉంటుందన్నమాట. సో మనం మెనూ స్టైల్ కనుక చూసినట్లయితే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. మినిమలిస్ట్ స్టైల్, లీ స్టైల్, అండ్ స్మార్ట్ స్టైల్, ఇలా 3 స్టైల్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఇది వచ్చేసి మనకు మినిమలిస్ట్ స్టైల్ అనమాట. అండ్ మనం నెక్స్ట్ స్టైల్ అయితే పెట్టి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్మార్ట్ స్టైల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు స్మార్ట్ స్టైల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతాయి ఆప్షన్స్ అనేవి. సో ఈ విధంగా మనం కావాల్సిన స్టైల్ అనేది మన వాచ్ ఆప్షన్స్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఫస్ట్ అయితే చూసారు కదా, ఇది మనకు మాన్యువల్గా అయితే లిస్ట్ స్టైల్ అనేది ఎనేబుల్ ఉంటుంది. సో ఈ విధంగా లిస్ట్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లో మిగతా ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మనకు వైబ్రేషన్, లాంగ్వేజ్, బ్యాటరీ, QR కోడ్, ఫిట్ నోటిఫికేషన్, సిస్టమ్, అండ్ అబౌట్ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో మనకి సిస్టంలో కనుక చూసినట్లయితే పవర్ ఆఫ్, రీసెట్, రిబూట్ అని ఆప్షన్స్ అయితే మనకు ఈ సిస్టమ్ ఆప్షన్స్లో అయితే ఇచ్చాడు అనమాట. సో మనకు అబౌట్లో వచ్చేసి మనకు ఈ వాచ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకు డిజో బ్రాండ్లో AMOLED డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ వాచ్ అంటే దిస్ ఈస్ ద బెస్ట్ వాచ్ అనమాట. సో మనకు చూస్తున్నారు కదా ఈ వాచ్ అనేది ఏ విధంగా ఉందనేది. మంచి బ్రాండ్లో రౌండ్ డైల్ AMOLED డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ ఉండే వాచ్ కావాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వాచ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ వాచ్ యొక్క వాచ్ ఫేసెస్ అనేది నేను చూపిస్తాను. సో ఈ వాచ్ ఫేసెస్ అనేవి అవసరం లేదు, నేను చూడను అనుకుంటే ఒక 40 సెకండ్స్ అయితే స్కిప్ చేయండి. అండ్ ఈ యాప్లో మనం మిగతా ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మనకు హార్ట్ రేట్, SpO2, అలాగే మనకి ఇక్కడ GPS అనేది ఇవ్వడం జరిగింది. సో మనం అవుట్డోర్లో, ఇండోర్లో ఎక్కడ తిరిగాము అనేది మనకి GPS అయితే చూపిస్తుంది. అండ్ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మనకు స్విచ్ సెంటర్,
కెమెరా కంట్రోల్, ఇలా మనకు వాచ్లో ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. సో మనం చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్స్ అనేవి మనకు వాచ్లో ఉన్నవే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మనం ఫైండ్ డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వాచ్ అనేది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో వాచ్ ఎక్కడన్నా పెట్టి మనం మర్చిపోయినట్లయితే ఈ వాచ్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల వాచ్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పైన మనకు కనెక్టెడ్ అని బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. అండ్ మనకు వాచ్ లోగో మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ లోపల సాఫ్ట్వేర్ అప్డేట్ అని, అలాగే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒకసారి ఎవరికైనా కాల్ చేసి అయితే నేను మీకు వినిపిస్తాను. సో ఈ కాంటాక్ట్లో మనం ఫోన్లో యాప్లో అయితే కాంటాక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మా బావ నెంబర్ అయితే నేను ఫోన్ యాప్ ద్వారా యాడ్ చేసుకున్నాను. హలో, ఏం చేస్తున్నావు అంటన్నా? అవునా,